హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో హంతకుడు ఎవరు అనేది పోలీసులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? హత్య జరిగి 6 రోజులు అవుతుంది. అది కూడా ఎక్కడో చీకటి గదిలో జరిగిన దారుణం కాదు. పట్టపగలు పబ్లిక్ ప్లేస్ లో చంపేసిన ఇంతవరకు హంతకులు దొరకలేదు. కారణం ఏంటి? 4 రోజుల కిందట స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ బహిరంగంగానే హంతకులను ఆల్మోస్ట్ పట్టేసుకున్నాం, కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మాత్రమే వెతుకుతున్నాం. ఈ రోజు సాయంత్రం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు చంపారు, ఎందుకు చంపారో పూర్తి వివరాలు చెబుతారంటూ ప్రకటించారు ఆయన. కానీ ఇప్పటికీ ఎస్పీ అశోక్ కుమార్ ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు. కారణం ఏంటి? ఈ డౌట్స్ అన్నింటికి ఈ వీడియోలో నేను టెక్నికల్ పాయింట్స్ తో కలిపి పూర్తి స్పష్టత ఇస్తాను. అట్లాగే మీరు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. మన చుట్టూ జరిగే అనేక అంశాలపై లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు చాలా ఆసక్తికరమైన సంఘటనలపై డెప్త్ అనాలిసిస్ తో పూర్తి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయితే ఉంటాయి. అవన్నీ మీ వరకు రావాలంటే ఫస్ట్ మీరు లైక్ కొట్టేసేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరింత మందికి మన వాల్యుబుల్ కంటెంట్ రీచ్ అవ్వాలంటే అది చాలా ఇంపార్టెంట్. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కడప జిల్లా గండికోటలో ఈ దారుణం గత సోమవారం అంటే జూలై 14 మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రాత్రి 7 గంటల మధ్యలో జరిగిందని పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు తెలిపారు. ఈ టైం మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పోలీసులు అంత కాన్ఫిడెంట్ గా ఎవరు చంపారో తెలిసిపోయిందంటూ ఆ మృతదేహం దొరికిన మరుసటి రోజు అంటే జూలై 15వ తేదీ సాయంత్రమే ఎందుకు ప్రకటించారనేది మీకు అర్థం అవ్వాలంటే ఈ టైం ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. కేసు చిక్కుముడి వీడిపోయింది అని పోలీసులు అనుకునేలాగానే ట్విస్ట్ మీద ట్విస్ట్ వాళ్ళని మరింత ఇరకాటంలో పెట్టేస్తోంది ప్రస్తుతం. హత్యకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాం. కేవలం ఆ హత్య జరిగిన సమయంలో ఏం జరిగింది, ఆ 4 గంటలు ఏం జరిగింది అనేది మాత్రమే, ఆ ఆధారాలు మాత్రమే సేకరిస్తున్నాం అని చెప్పి ఇప్పటికి 5 రోజులు అవుతుంది. కానీ కేసులో అసలు నిందితుడు ఎవరో ఇంకా తేల్చలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే టైం పీరియడ్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇంటర్ విద్యార్థిని మధ్యాహ్నం 12 గంటల వరకు బతికే ఉంది. ఆ తర్వాతే ఆమె శరీరంపై దెబ్బలు తగిలాయి. రాత్రి 7 గంటల కంటే ముందు చనిపోయిందంటూ వైద్యులు పోస్ట్ మార్టంలో ధృవీకరించడంతో పోలీసులు ఇక్కడే ఒక క్లారిటీకి వచ్చేసారు. అదేంటంటే ఈ విద్యార్థిని లవర్ ఈ హత్య చేయలేదు అని పోలీసులు నిర్ధారణకు వచ్చేస్తారు. ఎందుకో తెలుసా? ఆమె లవర్ లోకేష్ విద్యార్థిని ఉదయం 8:30 గంటల సమయంలో తన బైక్ పై ప్రొద్దుటూరులో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోటకు వచ్చారు. అక్కడే ఓ ప్రైవేట్ లాడ్జిలో 2 గంటలు ఓ గదిలో గడిపారు. అంటే ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత హడావుడిగా గండికోట గుమ్మం దగ్గరలోనే బస్ స్టాప్ వద్ద ఉదయం 10 గంటల 40 నిమిషాలకు లోకేష్ తన లవర్ను వదిలిపెట్టేశాడు. నువ్వు బస్సులో ఇంటికి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానని బైక్ మీద అతను సింగిల్ గానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉదయం 10 గంటల 47 నిమిషాలకు లోకేష్ ఒక్కడే బైక్ మీద గండికోట నుంచి వెళ్ళిపోతున్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అతడు వెళ్లిపోయిన 20 నిమిషాల కంటే ఉదయం 11 గంటల 7 నిమిషాల టైంలో రంగనాయక స్వామి మందిరంలో ఈ విద్యార్థిని బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్లడం ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో ఇప్పుడు మీకు అసలు విషయం అర్థమవుతుంది. నేను ఇంతకు ముందు పోస్ట్ మార్టంలో విద్యార్థిని చనిపోయిన టైం గుర్తించుకోమని ఎందుకు చెప్పానంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాతే ఆమె చనిపోయింది. అంటే ఉదయం 10 గంటల 47 నిమిషాలకు బైక్ పై వెళ్లిపోయిన లవర్ లోకేష్ ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థిని చంపడం అనేది అసాధ్యం. అతడు ఆ రోజు తిరిగి మళ్ళీ ఆ స్పాట్ కి రాలేదు కూడా అని పోలీసులు సీసీ ఫుటేజ్ లో ధృవీకరించుకున్నారు. అందుకే అంత కాన్ఫిడెంట్ గా డిఐజీ కోయ ప్రవీణ్ మృతదేహం దొరికిన రోజు సాయంత్రమే లవర్ ప్రమేయం ఈ హత్యలో ఏమీ లేదు, అతనికి సంబంధమే లేదని తేల్చడానికి ఇదో కారణం. పోలీసులు టెక్నికల్ గా విత్ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొరికిన ఎవిడెన్స్ ని బట్టి ఈ ప్రకటన చేశారు. లవర్ కాదంటే ఇంకేముంది, ఇంకెవరు చేసి ఉంటారు? ఈ కోణంలో ఆలోచిస్తే కొన్ని షాకింగ్ విషయాలు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. ఆమె తీరుతో విసిగిపోయి సొంతూరు వదిలేసి మరీ ప్రొద్దుటూరుకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసిన ఆమె తీరు మార్చుకోలేదని రగిలిపోతున్న విద్యార్థిని కుటుంబమే ఆమెను మట్టుబెట్టిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పైగా ఇక్కడ పోలీసులకు మరో ఎవిడెన్స్ ఏం దొరికిందంటే విద్యార్థినిపై అత్యాచారం జరగకపోవడం, చంపింది లవరే అని అతని పైకి అనుమానం వచ్చేలా డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆమెను చంపేసి ఒంటిపై బట్టలు తీసి ముళ్ళ పొదల్లో పడేసరని అర్థమైంది. బాలికతో లింక్ ఉన్న వారిలో లవర్ కాదని తేలిపోయింది. ఆయన కాదు కాబట్టి ఈమె అన్నలే చేశారని పోలీసులు అనుమానించారు. పరువు హత్య అయి ఉంటుందని మీడియా కూడా భావించింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అంత కాన్ఫిడెంట్ గా ఆల్మోస్ట్ ఈ పని చేసిన వాళ్ళు దొరికేశారు. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మాత్రమే వెతుకుతున్నాం, అవి మరో గంట గడియలోనే దొరికిపోతాయి. ఆ తర్వాత హంతకులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఎవరు చేశారో ఎలా చేశారో అనేది చెప్పేయొచ్చని అనుకున్నారు. బట్ ఈ హత్య కేసులో పోలీసులు అనుకున్నది ఏమీ జరగలేదు.
హత్య జరిగిన సంఘటనా స్థలంలో మృతురాలి ఒంటిపై ఫింగర్ ప్రింట్స్ ఒక్కటి కూడా పోలీసులకు దొరకలేదు. పైగా ఆమెను చంపేసి ముళ్ళ పొదల్లో పడేసిన సమయంలో కనీసం పాదముద్రలు కూడా అక్కడ పడలేదు. అంటే పక్కాగా ప్రొఫెషనల్ కిల్లర్స్ మాదిరిగా ఈ మర్డర్ ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేశారు. అందుకే పోలీసులు అంచనా తప్పింది. అసలు ఒక్క ఎవిడెన్స్ కూడా లేనంతగా వైట్ వాష్ చేసేసారంటే ఇదేదో ప్రొఫెషనల్ కిల్లర్స్ పనిలా ఉందని పోలీసులే ఆశ్చర్యపోయే పరిస్థితి ఈ కేసులో ఏర్పడింది. అందుకే కేసు చిక్కుముడి వీడిపోయిందని డీఐజీ ప్రకటించిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి కేసును రీఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది. అయినా ఎలాంటి నిర్దిష్టమైన క్లూస్ కూడా వాళ్ళకి ఇంతవరకు దొరకలేదు. అందుకే ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కోసమే విస్తృతంగా ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇప్పుడు ఇంత పక్కాగా ఈ హత్య ప్లాన్ ఎవరు చేశారు? ఆమె అన్నలే అయితే ఇంత పక్కాగా ఎవిడెన్స్ లేకుండా చేయడం అసాధ్యం. ఎందుకంటే అసలే ఆమె తీరుతో ప్రాణం విసిగిపోయి ఉన్న వాళ్ళు కోపంలో చేసేస్తే ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది వదులుతారు. ఆ కోపంలో అంత జాగ్రత్తగా చేసే పరిస్థితి ఉండదు. విచక్షణ కోల్పోయి ఆ స్థితిలో ఎట్లా పడితే అట్లా చేసేస్తే ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది వదిలేస్తారు. బట్ ఇక్కడ పరిస్థితి అలా లేదు. అదే పోలీస్ దర్యాప్తును ముప్పు తిప్పలు పెడుతుంది. ఎందుకో ఈ కేసులోనికి చనిపోయిన విద్యార్థిని అన్నలు ఎందుకు ఎలా వచ్చారనేది కూడా చాలా ట్విస్టులతో ఉన్నది. ఇప్పుడు ఆ ఇంటర్ స్టూడెంట్ తన లవర్తో కలిసి లాడ్జిలో గదిలో ఉన్న సమయంలో వాళ్ళకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. వీళ్ళిద్దరి కోసం ఆమె అన్నలు వెతుకుతున్నారని, దొరికితే చితక బాధేస్తారంటూ అవతల నుంచి వీళ్ళకి ఎవరో సమాచారం అందించారు. అందుకే లోకేష్ హడావిడిగా ప్రియురాలిని తీసుకొచ్చి గండికోట బస్ స్టాప్ దగ్గర వదిలేసి బైక్ పై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె అన్న మరో వ్యక్తి కలిసి వెతుక్కుంటూ గండికోట దగ్గరకు వచ్చారని వాళ్ళ ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు. అందుకే ప్రియుడు కాదు కాబట్టి వీళ్ళే చేశారని కేసు వాళ్ళ వైపు మలుపు తిరిగింది. చనిపోయిన విద్యార్థి ఎవరనేది చూస్తే కడప జిల్లా ఎర్రగుండ్ల మండలం హనుమన గుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య దస్తగిరమ్మకు 2 కొడుకులు 1 కూతురు. ఆ ఊర్లో ఉండేటప్పటి నుంచే ఈ అమ్మాయికి ఈ లవ్ అఫేర్ ఉండడంతో ఊరు మారిపోవాలని ఫిక్స్ అయ్యారు. అట్లాగే పిల్లలను బాగా చదివించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నారు. కానీ వీళ్ళ అమ్మాయి అదే ఊరికి చెందిన లోకేష్ అనే ఒక కుర్రాడితో లవ్ అంటూ తిరుగుతోంది. ఆమె వయసు ప్రస్తుతం చనిపోయే సమయానికి 17 ఏళ్ళు, అంటే ఓ మైనర్ బాలిక. ఈ లోకేష్ ఖాళీగా ఊర్లోనే ఉంటున్నాడు. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ వయసు 5 ఏళ్ళంట. అంటే సరిగ్గా ఆ విద్యార్థిని 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచే లవ్ అన్నమాట. అందుకే పేరెంట్స్ ఆ బ్రదర్స్ ఎంత చెప్పినా ఆ విద్యార్థిని మాట వినకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొండయ్య కుటుంబంతో సహా ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయిపోయాడు. గాంధీ రోడ్లను ఉన్న సార్వకోట వీధులను ఓ ఇంటిలో అద్దెకి తీసుకొని అక్కడే నివసిస్తున్నారు. చనిపోయిన ఆమె ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండరీ చదువుతుంది. జూలై 14 సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తున్నా అని వచ్చింది. ఆమె ప్రొద్దుటూరులోనే ఉదయం 8:30 గంటలకు సిద్ధంగా బయట వేచి చూస్తున్న తన లవర్ లోకేష్ బండిపై ఎక్కి గండికోట టూర్కి వచ్చారు. ఆ తర్వాత ఉదయం 8:30 నుంచి ఏం జరిగింది అనేది నేను ఇంతకు ముందే చెప్పాను కదా. ఆ రోజు సాయంత్రమైన ఆ విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో ఎక్కడెక్కడో వెతికారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గండికోటలోని పరిసరాలన్నీ గాలించారు. సీసీ కెమెరాలు పరిశీలించి ఆమె లవర్ లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడే తమ బిడ్డను ఏదో చేసేసాడంటూ ఆమె తల్లిదండ్రులు అన్న ఏడుస్తూ పోలీసులకు చెప్పారు. దీంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం గండికోటలోని రంగనాథ స్వామి ఆలయం వెనుక ముళ్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదును స్వీకరించి లోకేష్ పై బిఎన్ఎస్ యాక్ట్ 103 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు. ఆమె ఒంటిపై గాయాలుండడం, దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని అనుమానించారు. బట్ పోలీసు దర్యాప్తు పోస్ట్ మార్టం రిపోర్టుల్లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు లవర్ లోకేష్ ప్రమేయం లేదని, అసలు అత్యాచారమే ఆమె మీద జరగలేదని తేలింది. దీంతో కేసు ఎటూ తేలకుండా పోయింది. ఆమె లవర్ లోకేష్ ను ఆమె అన్న సుధీర్ ను అదుపులోకి తీసుకుని మళ్ళీ విచారిస్తున్నారు. అయినా ఎవరు చేశారనే కన్క్లూజన్ కి ఇప్పటివరకు రాలేకపోతున్నారు. ఈ విద్యార్థిని ఎట్లా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వైద్యులు స్పష్టంగా చెప్పారు. ఆమె లివర్ పగిలిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఛాతిపైన బలంగా దాడి చేయడం, భుజంపై శరీరంపై కమిలిన గాయాలు, ముక్కు పగిలిపోయి రక్తం కారడం, అరికాళ్లు కమిలిపోయి ఉండడం, వీటన్నింటి గురించి వైద్యులు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిపారు. నిందితులు పిడిగుద్దులతో, కర్రలతో, రాళ్లతో దాడి చేసి చంపేసినట్లు తేల్చారు. గండికోట ప్రాంతంలోని 150 రెంటల్ రూమ్స్, హోటల్స్, లాడ్జిల్లోనే 60 మందికి పైగా సిబ్బంది, ఇతర అనుమానితులను కూడా పోలీసుల నేపథ్యంలో విచారించారు. బట్ క్లారిటీ మాత్రం వాళ్ళకి రావట్లేదు. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆయేషా మేరా, సినీ నటి ప్రత్యూష, సుగాలి ప్రీతి లాంటి హత్య కేసులు ఇప్పటికీ ఎవరు చేశారనేది తేలకుండా అన్సాల్వ్ కేసులుగానే మిగిలిపోయాయి. గండికోట దారుణం కూడా వాటిలా ఓ రహస్యంలా మిగిలిపోకూడదంటే ఖచ్చితంగా ఏం జరిగింది అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. సో ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. బట్ మరికొన్ని రోజులు ఈ హత్య మిస్టరీని ఛేదించేందుకు సమయం పట్టేలా కనిపిస్తోంది.